హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళైతే ఏంటి ఈమె కొండను చూపిస్తుందని అనుకుంటున్నారా? ఇవాళైనా నీడ వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మేఘాలు వస్తే బాగుంటుందని. ఈవినింగ్ అయితే ఇంకా ఈ పనులు ఉంటాయండి. ఊడువుడు వర్షం వచ్చింది. వర్షం తగ్గిన తర్వాత నేనైతే హోమ్ క్లీనింగ్ అంటూ చేస్తున్నాను. అంటే వాకిలి ఊడవడం, ఇల్లు ఊడవడం అది చేసేసానండి. అయితే ఊడుస్తున్నాను ప్రజెంట్గా అయితే వాకిలిని. ఇక్కడైతే వర్షం వచ్చి బాగా వాకిలి తడి తడిగా ఉంది. అయినా కానీ ఊడ్చేస్తున్నాను. ఏందో ఎప్పుడు చేసే వాళ్ళకు చేస్తూ ఉంటే బాగుంటుంది. చెత్త చెదారం పడితే అసలు ఉండబుద్ధి అనిపించదు. అందుకని క్లీన్ చేసేసుకుంటున్నానండి. పెద్దగా ఏమంటూ లేదు, కానీ డైలీ చేసిన హైజీన్స్ ఏవో మళ్ళీ అవి ఆ డే చేస్తేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఇంకోటి మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ వీడియోలో, నేనైతే కాళ్ళకు ఏమి తొడుక్కోకుండా పని చేస్తున్నాను. ఎందుకంటే భూమి మీద నడిస్తే మోకాలు నొప్పులు, మెడిమె నొప్పులు అంటూ రావు అని అంటారు కదా. అంటే ఎక్కువ మట్టుకు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా? వ్యవసాయం చేసే వాళ్ళకి సిటీలో ఉండే వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు కూర్చొని మోకాలు నొప్పులు అంటూ, మెడిబెల్ నొప్పులు అంటూ, కాలు నడవనీయక కూర్చున్నతోటే ఉంటారు. అంటే ఎంతో పని ఉంటే కానీ వాళ్ళు కదలరు. అదే ఊర్లో వాళ్ళైతే యాక్టివ్గా ఉంటారు. దీన్ని అబ్జర్వ్ చేశారా అండి? అంటే మోస్ట్లీ అంటే భూమి మన వాకిట్లో ఉంటుంది కదా, అంటే భూమికి మనకి ఉన్న గురుత్వాకర్షణ శక్తియే పెయిన్స్ రిలీఫ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెయిన్ రిలీఫ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అందుకని నేను ఏమని చెప్తున్నానంటే, మ్యాక్సిమం అయితే మన ఇంట్లో ఇలాంటి అవైలబుల్ ప్లేసు, లేకపోతే భూమిలో నడిచే అవైలబుల్గా ప్లేస్ ఉన్న వాళ్ళైతే భూమి మీద నడవండి, చాలా మంచిది. ఇంకోటి వ్యవసాయం చేసే వాళ్ళైతే ఎక్కువ కరిగెట్లోనే దిగి ఉంటారు కాబట్టి పెద్దగా వాళ్ళకు పెయిన్స్ అని అనిపించవు అని అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్ మా చిట్టి తల్లికైతే పేర్లు పడ్డాయి. అందుకని కొంచెం పేర్లను క్లీన్ చేస్తున్నాను. స్కూల్కి వెళ్తున్నారు కానీ వాళ్ళైతే ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు కదా, ఆ పేర్లు అయితే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకని నేనైతే హోమ్ క్లీనింగ్ చేసేసాను. చేసిన తర్వాత ఈ పేర్లను అయితే చూస్తున్నాను. ఎంతసేపు అని నా చిట్కాలు అయితే మారం చేస్తుంది. అసలు చిన్నపిల్లలకి ఎంత ఓపిక ఉంటుందండి, ఎక్కువ మట్టుకు కూర్చోరు, ఇంకోటి సూచించుకోరు. అందువల్ల పిల్లల్ని ఎక్కువ మనం ఆడబట్టలేము. వాళ్ళు ఇచ్చిన టైమింగ్ని ఎంత కొట్టి చేసినా కూడా వాళ్ళు అలానే మారం చేస్తూ ఉంటారు. అందుకని కొంచెం ఇంకా మా చిట్టి బంగారు తల్లి ఏమని అడుగుతుందంటే, అమ్మ పేర్లు మనల్ని ఏం చేస్తాయని అడుగుతుంది. ఆ పేర్లు నీ నెత్తిలో ఉంటే నీ బ్లడ్ని తాగుతాయన్నా, నువ్వు తిన్న ఆహారం మొత్తం దానికే పెట్టాల్సింది అంటుంటే, అమ్మా అంత పని చేస్తాయా అని అంటుంది. చెప్తున్నాను. అమ్మ మరి ఇవి పోవాలంటే ఏం చేయాలమ్మా అని నన్ను అడిగింది మా చిక్కల్లో. అయితే నాన్న ఏం లేదన్నా, సింపుల్ ట్రిక్. నువ్వు డైలీ నా దగ్గర చూపించుకున్నట్టయితే ఆ పేర్లు మొత్తం నేను క్లీన్ చేస్తాను, అన్నీ తీసేస్తే అవి వెళ్ళిపోతాయి నాన్న అని నేను చెప్పాను. అలాగే అమ్మ అని చెప్పింది తనైతే. నేను చూపించుకుంటానమ్మా అని చెప్పింది. ఆ పేర్లు వస్తూనే ఉన్నాయండి. డైలీ చూపించుకో బంగారు తల్లి నేనైతే చెప్పాను. సరే అమ్మ అని తను చెప్పింది. ఫ్రెండ్స్ దగ్గర ఊరికే ఆడుకుంటుందండి. ఆడుకొని పేర్లు ఎక్కించుకున్నది. మ్యాక్సిమం అయితే అసలు చిటితల్లి నెత్తిలో నా నెత్తిలో అయితే పేర్లే ఉండవు. ఇలా అయిపోయిందండి, పురుగుల పెంట అయిపోయింది మా చిట్టల్లికి అయితే. ఫైనల్గా అయితే ఇంకా దువ్వుతున్నాను, నీట్గా దువ్వి ఆమెకైతే జడలు కడుతున్నాను. ఇంకోటి హ్యాపీకి అయితే జడలు అంటే చాలా ఇష్టం అండి. అంటే నా జడను చూసి అంటుంది, అమ్మ నీ జడ ఇంత పెద్దగా ఉందమ్మా, నా జడ ఇప్పుడు పెద్దగా అవుతుంది అని అడుగుతుంది. ఇంకోటి హ్యాపీ ఫుడ్ సరిగ్గా తీసుకోదు గాయ్స్. నేను అంటాను, నాన్న నువ్వు అన్నం కరెక్ట్గా తింటే, నేను పెట్టిన అన్నీ కరెక్ట్గా తింటే నీకు హెయిర్ బాగా గ్రోత్ అవుతుందానా అని నేను చెప్పాను. అంటే అమ్మ తింటేనే గ్రోత్ అవుతుందా అని అడుగుతుంది. అవునా, మనం ఇన్సైడ్లోకే ఇస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుంది,
జుట్టుకు ఎన్ని ఆయిల్స్ పెట్టినా కూడా జుట్టు గ్రోత్ అవ్వదు బెటా అని నేను చెప్పేశాను. తనకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం అవ్వదు. మొత్తానికైతే అన్నం తింటే జుట్టు పెరుగుతుందని తనకైతే చెప్పాను. ఆ మెథడ్లో అయితే ఆమెకు అదే అర్థమైపోయింది. ఇలా జుట్లు కట్టేస్తున్నానండి. జుట్లు కట్టేసి మా చిట్టి తల్లికి అయితే జుట్టు ఇష్టం కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచే నేను జుట్టు పెంచాల్సి వచ్చింది. ఎంతైనా ఇంకా వాళ్ళ ఇష్టాన్ని కాదనాలా అని అనిపించింది. ఎవరి జుట్టు అన్నా చూస్తే వాళ్ళ జుట్టు దగ్గరికి వెళ్ళి దువ్వుతుంది, జడను ట్రై చేస్తుంది, ఇలా చేస్తుందండి. ఎస్పెషల్లీ నేనైతే తలకు పోసుకున్నప్పుడల్లా వచ్చి జుట్టు తుడవడం, దువ్వడం ఇలా చేస్తుందండి మ్యాక్సిమం అయితే. ఇంకెందుకులే ఈమెకి ఇంకా జుట్టు పెంచడమే బెటర్ అని నేను కూడా ఈమెకి జుట్టు పెంచి ఇలా నీట్గా ఇంకా కొంచెం అయితే ఇంకా జుట్టు అయితే అందుతుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే నేనైతే ఇంకా రబ్బర్ బ్యాండ్లు వేసి తనకు జుట్టు అయితే కట్టేస్తున్నాను. ఇంకా ఎంతసేపునా నాకు జుట్టు కావాలని గొడవ పడుతుంది. నా ఫ్రెండ్స్కి కూడా జుట్టు ఉంది, నాకే జుట్టు లేదని అంటుంది. సర్లే అని నేను కూడా జుట్టును పెంచేసానండి. ఫాదర్ అయినా మదర్ అయినా ఇంకా చిన్నపిల్లల ఇష్టాన్ని కాదనలేం కదా, ప్రొసీడ్ అయిపోవాల్సిందే. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. ఇంకోటి చదువులోనైనా దేనిలో అయినా ఇంకా తన వాళ్ళని బట్టే మనము ఇంకా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. కాసేపు అయిన తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత వెదర్ అయితే కొంచెం చల్లబడుతుందండి. చల్లబడిన తర్వాత మేమైతే మా ఇంటి వెనకాల బొడ్డు మల్లెలు, కనకాంబరాలు బాగా కాస్తాయండి. వాటిని అయితే తీసుకొచ్చి ఇంకా చిట్టి తల్లికి ఎట్లా జుట్టు కడుతున్నాను కదా, ఇంకా నేనైతే ఇంకా 3 months కంప్లీట్ అవ్వలేదు కదా డెలివరీ అయ్యి, అందుకని జుట్టులో పూలు పెట్టుకుంటే పిల్లలకి పాలు రావు అని పెద్దవాళ్ళని అంటారు. ఎందుకు మళ్ళీ తలనొప్పి అని, ఆ స్మెల్కు పాలు రావంట. అందువలన నేనైతే ఎందుకు స్టెప్ తీసుకోవడం అని నేనైతే ఏం పూలు పెట్టుకోవట్లేదు. అన్నీ తీసుకొచ్చి మంచిగా అల్లి మా చిట్టి తల్లికి అయితే పెట్టాను. చాలా వరకు పూలు అల్లడం రాదు కదా, నేను ఎలా అల్లుతున్నానో ఇలా చూసి నేర్చుకోండి. దగ్గరగా గుత్తుగా ఇలా కట్టేసుకోండి. ఈజీ అండి, ఏం లేదు. 2 పువ్వుల దగ్గర ముడి వేసి ఇంకా ఒకటి ఫస్ట్ ముడి ఎలా వేసామో సెకండ్ ముడిని అలా వేస్తూ పోతే ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఈమె కూడా అంటుంది మా హ్యాపీ, అమ్మ పూలు అల్లడం ఈజీనా, నేను కడతా అని హ్యాపీ అంటుంది. చిట్టి తల్లి నీకు ఇంకా రాదు నాన్న, నువ్వు చిన్నగా ఉన్నావు కదా, ఎందుకు నీకు ఇప్పటి నుంచి అంత శ్రమ అని నేను అంటున్నాను. అమ్మ నీకు నేను హెల్ప్ చేస్తా, అయితే పూలన్నా అందిస్తా అని పూలైతే అందిస్తుంది. అందించిన తర్వాత ఈ పూలైతే మెల్లమెల్లగా కట్టడం కంప్లీట్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత హ్యాపీ అయితే ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకోవడానికని గబగబా వెళ్ళిపోతుంది. అమ్మ త్వరగా వెయ్యి అని అప్పటి నుంచి నా దగ్గర అయితే ఒకటే చెబుతుంది. సీరియస్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట. ఏంటి నీకు కావాలా పూలు అని అడుగుతుంది. నీ ఫ్రెండే కదా నాన్న, నువ్వు కూడా ఇవ్వచ్చు కదా, షేర్ చేసుకోవాలి. ఏ దాన్నైనా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకోవాలి. తినేదాన్ని ఇద్దరు షేర్ చేసుకుంటే చాలా మంచిది నాన్న అని నేను కూడా చెప్తున్నాను. పూలైతే ఫైనల్గా అయితే ఈమె పెట్టుకొని ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. ఇంకా నాకైతే ఇంకా మిగిలిన పని ఉంది కదా, అందుకని గోర్చిక్కుడిని అయితే నేను ఇంకా ఒలవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఏముంటాయి గాయ్స్, మహా అంటే ఈవినింగ్ పనులు ఏముంటాయి అంటే ఉంటాయి, కానీ చేసుకుంటే నేనైతే మార్నింగే చేసుకుంటాను. బట్టలు పిల్లలకి ఫ్రెష్ అప్ కాబట్టి ఇంకా పెద్దగా పని ఉండదు. ఈవినింగ్ టైంలో అయితే 5 o'clock వరకు అయితే నా పని అయితే కంప్లీట్ అవుతుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి త్వరగానే చేసేసుకుంటాను. ఇంకా ఒక 1/2 hour అయితే ఖాళీగా ఉంటాను. ఖాళీగా ఉండే టైంలో కూడా గోర్చిక్కుడు అయితే గిల్లుతున్నాను. గోర్చిక్కుడు గిల్లిన తర్వాత నేనైతే ఇంకా పిల్లలైతే చిన్నోడు పడుకున్నాడు, చిన్న పాప పడుకున్నదని ఇంకైతే ఇది గిల్లడం స్టార్ట్ చేశాను. ఇంకా మా వాళ్ళైతే ఇంకా బయటికి వెళ్ళి పనికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇదైతే గిల్లుకుంటున్నాను గాయస్. నేనైతే చిక్కుడుకాయ మార్నింగ్కి అయితే ఇప్పుడు గిల్లుకుంటే మార్నింగ్ వస్తుంది. మళ్ళీ మార్నింగ్ లేచి ఆ పనే ఉంటుంది, ఊడవడం తుడవడం ఇదే ఉంటుంది. మళ్ళీ ఇది సపరేట్ కూర్చొని ఒలవాలని అంటే ఇంకా చాలా కష్టం అని నైటే గిలేజ్ చేసుకుంటాను. ఇంకోటి నైట్ టైం ఉండకపోతే ఈవినింగ్ టైంలోనే ఇలాంటివి అంటే ఏమైనా కావాలి అనుకుంటే ఇంకా ఇలాంటివి ఉన్నాయనుకో ఈవినింగే చేసేసుకుంటాను మ్యాక్సిమం అయితే. ఇంకా ఆకుకూరలు కానీ చిక్కుడుకాయ కానీ
గోచిక్కుడు కానీ ఇలాంటివి ఈవినింగ్ టైంలోనే జ్యూస్ వేసుకుంటాను. ఇంకా మా తోటలో ఏమన్నా పండినాయంటే అవి కూడా నేను ఈవినింగే తెచ్చుకుంటాను. ఏమైనా కావాలొస్తే మా చిట్టి బంగారు తండ్రి అయితే లేచి నా దగ్గరికి వచ్చిందండి. ఇంకా హ్యాపీ అయితే ఇదే పెద్ద చూపి చిట్టి బంగారం అయితే లేచింది. వీడైతే ఎప్పుడు గోడలు నిలుపుకుంటూనే ఉంటాడండి. వీనికైతే అస్సలు ఖాళీగా ఉండేది నా దగ్గర ఇంకా నేను పక్కన నాకైతే అదే పెద్ద డేంజర్ ఇష్యూ వీని దగ్గర అయితే. ఏం చేయాలి చెప్పండి, వీడైతే చెప్తే వినడు. కొడితేనేమో కొట్టినా అప్పటికప్పుడు మళ్ళీ రిపీటెడ్గా అదే యాక్షన్ చేస్తూ ఉంటాడండి. వీని దగ్గర అయితే అస్సలు కాదండి. ఏం చేస్తాడు, వద్దమ్మా వద్దమ్మా అని నా దగ్గరకు వచ్చి నన్ను కూల్ చేస్తాడు. ఇగోండి ఏమన్నా అంటే ఇలాంటి ఆటలు ఆడతాడు. ఆడి వాడు నన్ను నవ్విస్తాడు. నవ్వించి మళ్ళీ యథావిధిగా వాని పని వాడు చేస్తూ ఉంటాడు. మా పక్కింటమ్మ అయితే వచ్చింది. ఆ డే అయితే నేనైతే పప్పు అయితే చేశాను. పప్పు చేస్తే మీ పప్పు బాగుంటుంది అక్క అని వచ్చి పప్పు వేసుకుని తింటుంది. గోచిక్కుడు అయితే ఒలిచేసాను కదా, అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఖాళీగా ఉన్నారు. ఏమన్నా తిన్నిక ఇవ్వమ్మా అని అడుగుతున్నారు. నేనైతే ఇంకా ఏముంది అని చూస్తే ఇంకా మ్యాంగోస్ అయితే దొరికినాయి. ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయి. మ్యాంగోస్ ఉన్నాయి తింటారా అని అడిగాను. సరే అమ్మ తింటామని అన్నారు. వాళ్ళ డాడీ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే మా చిట్టికన్నగాడైతే షేమ్ పప్పి అని ఎక్కిరిస్తున్నాడండి. ఇలాంటి చిన్న చిన్న సరదాలు అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ అయితే పిల్లలైతే మా ఇంటికే వచ్చేస్తారు. వాళ్ళతో ఇంకా మా పిల్లలు ఆడతారు. ఉసుకలో బాగా జల్సా చేస్తారండి. మ్యాంగోస్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. అదేంటో ఏ ఫ్రూట్కి ఉండని టేస్ట్ ఈ ఫ్రూట్కి ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ సమ్మర్ అయితే చాలా అంటే చాలా అసలు చక్కెర బుక్కినట్టుందండి. నాకైతే అంత స్వీట్గా ఉన్నాయి, మాటల్లో చెప్పలేమండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మ్యాక్సిమం ఒక టబ్బు మ్యాంగోస్ తెచ్చుకొని అవి స్టోర్ చేసుకొని, అంటే మామూలుగా అయితే కచ్చికాయలని తెచ్చుకొని బాగా పెట్టుకొని మరి ఈ సీజన్ తిన్నామండి. టబ్బు బోర్లు ఇచ్చి మరి మేము మాగబెట్టుకొని తిన్నాము. మా ఇంట్లో వాళ్ళందరం అయితే చాలా ఇష్టంగా తిన్నాము. మా చిట్టి కన్నగాడైతే అస్సలు తినడండి. వీడు ఏంటో మరి 3 bites తిన్నాడు. వానికి గుర్తొచ్చిందేమో వద్దు వద్దు అని అంటున్నాడు. ఇంకా ఉంచుతాడండి. మ్యాక్సిమం వీడైతే పండ్లు తినడండి. ఏంటో అసలు ఏ ఫ్రూట్ తినడు, కానీ ఒక్కటి బనానా మాత్రమే తింటాడు. నేనైతే ఫీల్ అవుతున్నానండి తింటూ. అసలు గొంతులో ఇలా జారిపోతుందండి, అంత టేస్ట్ ఉందండి. మ్యాంగోస్ అయితే చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. తోటలో అయితే చాలా అంటే చాలా మామిడి పళ్ళు అయితే, అంటే వర్షానికి ఇంకోటి గాలివాన మొదలైంది కదా, అప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత మ్యాంగోస్ దొరికినాయి. ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. మార్నింగ్ అయిపోయిన తర్వాత మా హడావిడి చూడండి. మా వాకిట్లో మొత్తం ఇవే పురుగులే పడిపోయినాయండి. చాలా వరకు సగం సంచి వరకు మా వాకిట్లోనే ఈ పురుగులు ఉండిపోయాయంటే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ వీటిని ఉసిళ్ళు అంటారండి. ఇవన్నీ మా వాకిట్లో పడిపోయండి. అంటే ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి, బయట లైట్స్ ఒక్కటి ఉన్నాయి, అందుకని ఇవి వచ్చేసి ఇలా వాలిపోయాయండి. వీటిని తింటారండి. మీకు తెలుసా? అంటే జనాలు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే ఇవి బాగా తింటారు, అంటే వేయించుకొని తింటారు. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎక్కువ మనకు అవైలబుల్గా కనిపించవు, కానీ ఈ వర్షం పడినప్పుడు మాత్రం రేర్ అండి. ఇంకోటి సిటీలో కూడా అస్సలు ఇలాంటి పురుగులు ఉండవు. పల్లెటూరులో మ్యాక్సిమం అయితే అక్కడక్కడ పల్లెటూరులో మాత్రమే వీటిని చూడొచ్చు. అన్ని జంతువులవి క్రిమికీటకాలవి అంతరించిపోతున్నాయండి. రాను మనం కూడా ఉంటామో భూమి మీద ఉండమో తెలియదు, కానీ ఇవైతే మ్యాక్సిమం అయితే పుట్టలో అయితే ఉంటాయంట. అందుకనే కావచ్చు ఇవి బొరియలు చేసుకొని మరి లోపలికి దూరుతున్నాయి చూడండి.
పూటలు లోపలికి ఉంటాయని మా అత్తమ్మ అయితే చెప్తే విన్నాను. నాకు కూడా వీటి గురించి అంతగా నేను సెర్చ్ చేయలేదు, నాకు తెలియదు. వీటి గురించి అడిగితే కొంచెం అయితే చెప్పింది. ఇక్కడ చూడండి, ఈ చీమ అయితే చీమకి ఎంత సంతోషమో అసలు, ఫుడ్ బాగా దొరికిందని. వీటిని ఒక్కొక్క దాన్ని చంపి మరీ ఇది తింటుందండి. నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి ఇలా మీకు చూపిస్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారో, హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, సాడ్గా ఫీల్ అవుతున్నారో నాకు అంతగా తెలియదు. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇగో ఇది ఎలా పోరాటం చేస్తుంది చూడండి, తినడానికి ఆహారం దొరక్క దీన్ని చంపుతుంది. దీన్ని అసలు లోపలికి పోనివ్వట్లేదు. ఒక దాన్ని బయటకు పంపించిన తర్వాత ఇంకో దాన్ని కూడా అది బయటికి పంపిస్తుందండి. ఫైనల్గా అయితే 3 అయితే దూరాయి. అది ఫస్ట్ది అయితే అస్సలు బయటికి రావట్లేదండి. ఎంత ప్రయత్నం చేసినా దీని అయితే బయటికి లాగుతుంది. ఇంకో దాని అయితే ఇంకొకటి కూడా వస్తే బాగుంటుందని దాన్ని కూడా బయటికి లాగుతుందండి. ఎవరి కడుపు వాళ్ళు చూసుకుంటారని అంటారు కదా, నాకు అలా అనిపించిందండి. ఈ పురుగులని ఈ చీమని చూస్తే. మా వాకిట్లో అయితే చాలా పడిపోయండి. ఊడవడానికి అయితే వాకిలే పెద్దగా ఉంది రా బాబు అని అంటే ఈ ఒక్కటి వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా పని పెట్టాయి నాకు. ఇంకోటి అవి గాలికి ఇక్కడ వచ్చేస్తూనే ఉన్నాయి. ఈ కోడి అయితే మస్తు ఎంజాయ్ చేసిందండి. మీరు ఎలా చెప్తే నమ్ముతారో కానీ ఈ ఒక్క కోడి అయితే ఇక్కడనే ఉండి నేను వాకిలి క్లీన్ చేసినా కూడా అవి బొక్కల్లో ఉన్నాయి కదా, ఆ బొక్కలల్లో ఇది త్రవ్వి మరీ తింటుందండి. ఇంకా ఈ మార్నింగ్ అయితే ఈ బర్డ్స్ కూడా బాగా ఫ్లయింగ్ చేస్తున్నాయి గాయ్స్. మా పిల్లలైతే అమ్మ బర్డ్ 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 అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అవునా బర్డ్ అని, నేను కూడా చూడండి అని అక్కడ కూర్చొని చూడండి అని నేను కూడా చెప్తున్నానండి. ఎంతైనా ఊర్లో ఆ థ్రిల్లే వేరు కదండి. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి నేనైతే పప్పు చేస్తున్నానండి. ఏం పప్పు అని అంటే చుక్కకూర పప్పు చేస్తున్నాను. చుక్కకూర అయితే మా పెరట్లో కాసిండే, అందుకని నేను అయితే మామూలుగా అయితే చూడడానికి అయితే వెళ్తే నాకైతే ఆ కూర కనిపించింది. కొంచెం అంటూ నేను తెంపుకొని ఇంటి దగ్గరికి వచ్చేసాను. మా అత్తమ్మకైతే చూపించాను. ఇది ఎక్కడిది అని అడిగింది. కొంచెం అయితే ఇది మన నేనైతే ఇంటి వెనకాల ఇంకా నాటితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా అని తెంపుకొచ్చి మా అత్తమ్మకి చూపిస్తే ఏడుంది చూపించు పదా అని అన్నది. ఇక్కడ సైడ్ ఉందని నేను చూపించాను. ఇంకా ఆమె ఇంకా వెతికి సెర్చ్ చేసి ఎక్కువగా తీసుకొచ్చింది. ఫైనల్గా అయితే పప్పు అయితే ఈ చుక్కకూర పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎలా చెప్తే నమ్ముతారో కానీ ఈ ఉడుకుతున్న పప్పులో ఉల్లిగడ్డ టమాటా, అంటే ఉల్లిగడ్డ కొంచెం ఉడికిన తర్వాత, పప్పు కొంచెం ఉడికిన తర్వాత, ఉల్లిగడ్డ కొంచెం ఉడికిన తర్వాత టమాటో వేసుకొని దానిలో చిటికెడ పసుపు వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఆయిల్ని కూడా వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకుంటే కొంచెం అంతా వేసుకొని మళ్ళీ మనం అలాగే పోపు కూడా వేసుకుంటాం కదా. ఇదండి చుక్కకూర, బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం దగ్గరగా కొంచెం గట్టిగా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ పప్పు అంటే చాలా ఇష్టము. మెంటెంకూర పప్పు కంటే హైలైట్ ఉంటుంది. ఒక్కసారి మా ఆయనకి చేసి పెట్టాను, సూపర్ అని చెప్పేశాడండి. మాటల్లో చెప్పలేడు. మార్కెట్లో ఈ కూర దొరికితే మాత్రం పక్కా పట్టుకొస్తాడు, పప్పు చేయించుకుంటాడండి. అంత టేస్టీగా ఉంటుంది. మెంటెంకూర కంటే కూడా గోంగూర కంటే కూడా హై లెవెల్లో టేస్ట్ ఉంటుందండి. ఇంకా చింతపండు చీలికలు అయితే కొంచెం అంతా వేసేసాను. ఇదిగోండి చింతపండు చీలికలు వేసి ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చాను. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. మేమైతే ఇంకా ఇద్దరమే కాబట్టి తగినంత క్వాంటిటీ చేసుకున్నాము. స్టవ్ అయితే కట్టేసిన తర్వాత నేనైతే ఇంకా రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను. రుబ్బేసానండి. బాగా మెత్తగా ఉడికింది కదా, దీన్ని రుబ్బేసి పోపు వేసుకుంటే వావ్ ఎంత బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా, మాటల్లో చెప్పలేమండి అసలు. ఈ పప్పు అంత టేస్టీగా ఉంటుంది. పోపు కూడా దీంట్లో వేసేసాను. చాలా చాలా రోజుల తర్వాత ఇంకోటి పప్పు చేశాను. మంచిగా అనిపించింది తింటే. ఊరికే పప్పు తింటే కూడా, డైలీ పప్పు తింటే కూడా అదో రకంగా ఉంటుంది, కానీ డైలీ పప్పు తింటే మనకు బాడీకి చాలా మంచిదండి. అయితే నేనైతే ఇంకా ఆకలితో ఉన్నాను బాగా. మార్నింగే ఇంకా ఇవాళ చాయ్ లేదు, బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ అన్నమే తినేస్తున్నా. ఊరికి వస్తే ఇంకా మ్యాక్సిమం అయితే ఇంకా మా అత్తమ్మ భయానికి ఏం చేసుకోము. ఏం చేసుకున్నా ఇంకా ఆమె అంటది,
అది చేసుకుంటారు ఇది చేసుకుంటారని అంటారు. ఇది రొటీన్గానే ఏ ఊర్లో అయినా ఉంటుంది, పల్లెటూరులో ఉంటుంది, హైదరాబాద్లో మ్యాక్సిమం అయితే ఉండదు. ఇంకా అందరు ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఊర్లలో అయితే ఇలా ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా అన్నము పప్పే చేసుకుంటున్నాను. ఉప్పు వేయడం మర్చిపోయానండి, ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అధికంగా పెరుగుతుంది. ఇంకోటి ఉప్పు ఎక్కువగా కంటెస్టెన్సీలో తీసుకోకండి, ఉప్పు చాలా తక్కువగా తీసుకోండి, బాడీకి చాలా మంచిది. ఉప్పు లేకుండా తింటే కూడా బాగుంటుంది, కానీ మనం ఉప్పు లేకుంటే ఏ ఫుడ్ మనం తీసుకోలేం కాబట్టి లైట్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువగా రొయ్యి తినకుండా తక్కువగా, అంటే రొయ్యి కూడా ఎవరు తినరు కానీ మ్యాక్సిమం అయితే తక్కువగా చూసుకోండి దేనిలో కర్రీస్లో అయినా కానీ. పప్పును ఈ ప్రాసెస్లో చేసి చూసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఫైనల్గా అయితే అన్నం తినేస్తున్నానండి. నాకైతే డ్రై మిర్చిని పోపులో బాగా వేగుతుంది కదా, అది పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందని నేనైతే ఇలా ట్రై చేశాను. ట్రై చేయడం ఏంది, ఈ పప్పు కన్నా కనిపిస్తే పక్క మేము వండుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి.